అంతేకాదమ్మా, అతడు ఈ మధ్య తండ్రి కాలంలో కారం కొట్టి కాసులు తెగ ఖర్చు పెడుతున్నాడు అని ఇంత ఏలా ఆ యదవకుండా రంగనాయి బట్టి నడమంతస్తులు చేస్తాయో అతను వదేనట. అమ్మా ఈ సంగతి తెలిసి మన పెళ్లి వేసేవారి కచేరీలో అతడేమో నాకు ఉత్తర తాంబూలం ఇచ్చినప్పుడు రంగు చేశానమ్మా. దాని పద్ధతే కాదు అంతే కదమ్మా. రుచి తగిలిందనమాట. అందుకే నీ చెయ్యి సామాన్యం అవటమ్మా. నీ చెయ్యి తగిలితే ఎల్లరోడు ఎలక్ట్రసం వేసినట్టే. అమ్మ నా మాట విని ఆ మేడపైకి ఎక్కి కొంచెం ఉత్సాహంగా కనపడవే. కనపడబాడు ఉసూరు పట్టుకు పోతాడు. ఎలా కనిపించాలమ్మా? ఎలా కనిపించాలి చెప్పంటావమ్మా? సరే చెప్తాను మీరమ్మా. మనకు తారవలయు వాళ్ళ చూపులంటే మామూలు చూపులు కాదమ్మా. మన చూపు పడిందంటే 60 ఏళ్ల ముసలుడైనా సరిగా 6 ఎకరాల పొలం మన ఇంటికి రావాలి. 6 ఎకరాలే? అవునమ్మా. అమ్మో అయితే ఎలా చూడాలో చూపించవే. చూపించమంటావమ్మా? జాగ్రత్త చూడమ్మా. నేను పోయిన తర్వాత నీకేమో చెబుతారమ్మా. ఈ ఇద్దరు మొత్తం కాదు చేతి మీద చెయ్యి గట్టి వైపు జాగ్రత్త చూడు. అలా చూడాలమ్మా. చూస్తున్నట్లేదే ఎవరన్నా రమ్మని పిలుస్తున్నట్టు తెలుసా? పెద్ద కాపుకు అర్థమై ఉంటుందమ్మా. నీకు అర్థమైతే అర్థం కాకపోయినా తగ్గి తగిలించి ఎనుకకు తగ్గవలయు ఏదో ముక్కసారి తగ్గ. అలాగే అదేంటి ఆసుపత్రి దగ్గర దగ్గర నేను ఒకసారి దగ్గరనే మోసపోయానమ్మా. ఈ ఊళ్ళో మోసకర్రైతే ఒక ఆయన ఉన్నాడమ్మా. ఆయన మీద ఒక్క వాడు చూపిస్తానే వాళ్ళంటే పడి వస్తున్నాడు. మన ఇల్లు అనుకుని పక్కింటికి ఏమైనా పోతాడని చెప్పి నీలాగనే గట్టిగా తగ్గి సన్నించానమ్మా. నాకే క్షయరోగం ఉందనుకున్నాడో ఏమో. మొండా కొడుకు బతికినంత కాలం మనకు పదాలే రాలేదు. వేరే వేడైపోతే తేడా రావాల్సిన పైగా పోలా. నీవా మతి మరుపుదానవు. నా ప్రాణం కాస్త కుటక్క మన దాకా నీకు చెప్పాల్సిందేగా. సరేగానమ్మా. పుత్తూరనగా బజారుకి నిన్ను చిన్నమ్మాయి గీత రాలేదేవే. ఏం చేస్తున్నాయి అమ్మా? రామారా ఇక్కడ రాజకీయ గారంట ముగ్గురు 3 నన్ను బజారుకి పంపించదంటే పంపిస్తావు. పంపిస్తే ఏమైంది? ఏమైందండి ఈ ఊరికి వాళ్ళు పెద్దమ్మాయిని వదిలిపెట్టి చిన్నదాన్ని నిన్ను వదిలిపెట్టి నన్ను అడిగారా? నన్ను అడిగారంటే వాళ్ళ కాస్తో కూస్తో కామశాస్త్రం గురించి తెలుసుంటారు. అందువల్ల నన్ను అడుగుంటారు. సరిగానమ్మా. ఎంతమంది అడిగారే? 100 మంది కాకపోతే 1000 మంది అడగలేవే. అయినా ఏడుగుతున్నాను ఎంతమంది ముందు పెట్టుకుని అరుగుతుందా తరుగుతుందా? సరే సరే ఈ పట్టే అలా గోల్ చేస్తుంటే ముందుకు పట్టి ఎదురు కావాలి బట్టి వెనక్కి ఇప్పుడు ఎందుకు అయింది? ముందుకు పడి అబద్ధం చెప్పిన వచ్చినట్టు ఉండాలి. నిన్ను అక్కడికంటే హై క్లాస్ టికెట్ చేద్దామన్నా గుర్తుగా నువ్వు నేల టికెట్ అయిపోతున్నావు. సరే సర్లే నువ్వు వెళ్ళిన సంగతి ఏమైంది? ఎవరో పెద్ద సుబ్బారావు అంట. ఆయన పడుతుంది చిన్న సుబ్బారావు నా ఎదురు వచ్చి చూస్తున్నారే. అమ్మా గీత ఎగటిగా చూసాడా? ఏమన్నా చేశాడే? నన్నేం చేయలేదు. లోపల ఏం సారి ఎదవా వాడు బాబుతే వల్ల కాక ఎన్ని పడ్డాడు. వీడు దాన్ని ఏం చేస్తాడే? ఆ తర్వాత అమ్మా 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 అక్కడ నువ్వేమని చెప్పావి? ఆ తర్వాత ఏమన్నా చెప్పాడా? సరేలే నీ నోటి నుండి ఈ మాట కాస్త ఊడికి పడేసరికి ఊరు కాస్త మాట మరుగుతుంది. అమ్మాయి పెద్దమ్మాయి పట్టవలసిన చేప పైకి తెలియనట్టు వెతకపోయి తీగ కాలికి తగిలినట్టుగా రావాల్సిన సుబ్బారావు గారు గుమ్మం దాకా వచ్చారు. నువ్వు త్వరగా ముస్తాబు కాడి అమ్మా. అమ్మా నేను ఈ పాడుదృష్టి చేయలేదమ్మా. నేను ఈ పాడుదృష్టి చేయనమ్మా. ఇది పాడువృత్తి కాదమ్మా. ఇది మన కులవృత్తి అమ్మా. కులవృత్తి మానవుల గోవల చెన్నాన్ని పెద్దలు ఏనాడో చెప్పారమ్మా. అమ్మ రంగత్తడిపై కూతురు వాడినా వేసలకు మూతులు వాడినా చూసే దిక్కులే వయసులోనే 4 రాళ్ళు సంపాదిస్తున్నమాట. నా మనసు నా తనువు నేనైనా నా శ్రీకృష్ణ పరమాత్మనికి అంకితం చేశాను. ఇలాంటి పాడు పనులు చేయలేదు. నాకు ఇష్టం లేదు. అమ్మా మనసు శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చే అమ్మా ఆయన చూసుకుంటాడు. చూసుకుంటా డబ్బు పిచ్చమ్మా. ఎంత చెప్పినా నీ మనసు నువ్వెంత చెప్పినా నా
మాట ఏంటంటే అయినా నేను ఎవరి కోసమే తప్పు అయితే నీ కోసమే అక్కే నా మాట తప్పు నేను ఎవరి కోసం బతకాలా ఎవరి కోసం తప్పు అమ్మా నేనేమన్నానమ్మా? సరే నువ్వేం చెప్తే అదే చేస్తాను. నీ మాటే వింటానమ్మా. నీ మాట అదమ్మా నీ బాధ. ఆ భవిష్యత్తు కుర్రోడు చూసుకో నా దయతో వదిలిపోతుంది. అయినా నేను ఎందుకు చెప్తానమ్మా, మన ప్రభుత్వం వాళ్ళు బజారుకో ప్రతిష్ట పెట్టి ఈ దేశాన్ని సగమే నేను నాశనం చేసింది. ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసిన దాకా నేను చావను. అయితే చచ్చిపోవమ్మా. లేదమ్మా అక్కడ భయపెట్టడం కోసం అమ్మా సీత అక్క గదిలోకి వెళ్ళి పక్కేసి మళ్ళీ కుంజలవే ఏ పని చెప్తే చేస్తా కానీ నేను పక్కన వేయనే. పక్కేపోతే పర్యటన జరిగింది. అమ్మా ఈ ఊరికి వాళ్ళు గీత పక్కన వేస్తుంది గీత పక్కన వేస్తుంది ఒకటే బాగా చేస్తున్నారే. ఈసారి నిన్నెవరైనా ఆ మాట అడిగితే పదవిలో ఉన్నవాడి కంటే పక్కన వేసేవాడికే బరుగు పడిపోయింది చెప్పుకోమ్మా. అయితే పక్కన వేస్తాను. అయితే పైకి వస్తావా అమ్మా అమ్మ నేను ఒకటైతే చెప్పలేదు. మన ఇంటికి వచ్చిన అందరూ అక్కడి ఏందమ్మా ఒళ్ళు ఎంతకుంది, నీ ఒళ్ళు ఎంతకుంది అర్థం కదా, నా ఒళ్ళు ఎంతకుంది అర్థం కాలేదు. నిన్ను ఒక్కరూ ఆటాడ మాత్రం వెళ్ళగానే అక్కడిని హైదరాబాద్ పంపించి అక్క కాడికి వచ్చేవాళ్ళు నా కాడికి వచ్చేవాళ్ళు నీ కాడికి పంపిస్తానమ్మా. ఖాతాలు అయిపోతుంది అమ్మగా బతకొచ్చు. ఖాతాలంటే ఏమిటో తెలియదంటే మన ఎదురుగా బట్టి కొట్టు ఉంటుంది. ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చి బిస్కెట్ ఒకటి ఇచ్చి చేతులేసి ఏలేసి బాగా రకడివే ఓసి మొద్దు చిన్నప్పుడు బడికెళ్ళేవా లేదా? గొంతులు గారితో ఏనాడుతావు ఏంటి ఇలా అడిగితే ఇంకా స్నేసి బాగా రంగరిచ్చే ఉండగట్టి ఏస్తే ఉండ మన కాడు ఉంటాడే ముండా కొడుకు ఏర్పరచుకోండి. అమ్మ సీత అక్కడ కూర్చోకండి సుబ్బారావు గారు చెప్పకుండా చెట్టు నీకు మంట మధ్య నాకు వచ్చింది పెద్ద అంట చెడు పాప నువ్వు మాత్రం ఏం చేయగలవు. వెళ్ళి అమ్మ పాడు ఏమి ఉంది నీ పాదాల సోకిన చోట సరిగ్గా పోచగానైనా జన్మింప చేయ